నిన్న కాంగ్రెస్ మీటింగ్లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి ముఖ్యమంత్రి చెప్తున్నారు చాలా స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు 15 ఎంపీ సీట్లు అంటున్నారు. మరి అట్లేం ఉండదు. 100 సీట్లు వచ్చేటువంటిది ఏమి ఉండదు. అసలు 100 సీట్లు ఎట్లా వస్తాయి చెప్పండి? ఎవరు ఇస్తారు 100 సీట్లు? ప్రజలు, రైతులు రుణమాఫీ మొత్తం అయింది, 14,000 రూపాయలు ఎకరాకి ఇచ్చిండ్రు అని ఇస్తారా? కౌలు రైతులందరూ కౌలు ఎత్తబడ్డాని ఇస్తారా? రుణమాఫీ టోటల్గా అయిపోయిందని ఇస్తారా? చెప్పండి. మహిళలు రైతు కూలీలకు అందరికీ డబ్బులు వచ్చిందని ఇస్తారా? 4,000 రూపాయలు పెన్షన్ అయిందని ఇస్తారా? ప్రతి మహిళకు 2,500 పెన్షన్ వచ్చిందని ఇస్తారా? ఎస్సీ డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అయితేనే ఇస్తారా? 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీ సప్లాన్ ఇచ్చి మరి బీసీలకు అన్నింటిలో రిజర్వేషన్ ఇస్తామన్నారు ఉద్యోగాలలో. అవి అయిపోయిందని చెప్పి ఇస్తారా? అసలు ఎందుకు వేస్తారు? ఎవరు వేస్తారు? ఏ వర్గం వేస్తారు చెప్పండి? ఒక వర్గం వేస్తారని చెప్తే ఆయన అన్నట్లు వస్తుంది. ఎవరు హ్యాపీ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని అన్నారా? ఎవరినైనా ఒక నాయకుని పోయి అశోక్ నగర్ పోయి నీకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం కదా అని అడిగామన్నాడు. ఒక మంత్రిని ఎవరైనా పోయి అడగమంటారు. అంటే కేవలం 1 కోటి మంది మహిళలు మేము కోటీశ్వరం చేస్తాం, వాళ్ళు ఓట్లు ఇస్తే చాలు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. 1 కోటి మంది కోటీశ్వరులు అయినరా ఇప్పుడు? ఆ మహిళల దగ్గర పోయి అడగండి, ఎంతమంది కోటీశ్వరులు అడగండి. నిజంగా చేస్తే చేస్తారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తే గ్యారంటీ చేస్తారు. రైతులకు అందరికీ మొత్తం రైతు బంధు ఇచ్చేస్తే చేస్తారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే చేస్తారు. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే చేస్తారు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరిస్తే వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ని అమలు చేస్తే గ్యారంటీ చేస్తారు. నిన్న ఖర్గే కూడా చెప్తూ జాతీయ అధ్యక్షుడు అయితే రాష్ట్రంలో మన మేనిఫెస్టో దాదాపు అమలైందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి కూడా ఆ ఖర్గే పార్టీ నేతలతో మాట్లాడినట్టు సమాచారం. ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు ఖర్గే గారు అనడము ఇంకెవరు అనుకోవడం కాదు, అక్కడ ప్రజలు అన్నారు అయిపోయినాయి. ఓట్లు వేసేది ఖర్గే గారా పబ్లికా? ఓట్లు వేసేటోళ్ళు గ్రామాలకు మీరు పోయి ఇంటర్వ్యూ చేయండి. అయిందని అన్నాను. గ్రామంలో ప్రజలు తను సంతృప్తి పడితే గ్యారంటీ వస్తారు. ఎందుకంటే 10 ఏళ్లలో సాధించలేంది మేము 18 నెలల్లోనే సాధించాం. రైతాంగానికి సంబంధించిన చర్చకు కూడా సిద్ధం, అవసరమైతే ఎవరు వస్తారో రండి, కేసీఆర్ కేటీఆర్ అటు మోడీ అని చెప్పేసి బహిరంగ సవాల్ విసురుతుండు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పింది కదా, ఆ సవాల్ స్వీకరించింది కదా. చూద్దాం ఆ రోజు ప్రజెంటేషన్లో వాళ్ళు ఏం చేసిండ్రు చెప్పుకోవాలి. అది మంచి వాతావరణం. వాళ్ళు ఏం చేసిండ్రు చెప్పుకోవాలి, జనం వింటారు. మేమేం చేసిందో నేను చెప్తాం. నిజంగా మాకన్నా వాళ్ళు మంచి అభివృద్ధి చేసిండ్రు అనుకో, ఇచ్చిన హామీలన్నీ కూడా ఖర్గే గారు చెప్పినట్టు గ్రామాల్లో ప్రతి ప్రజలు హామీ నెరవేర్చారనుకో గ్యారెంటీగా ప్రజలు వాళ్ళకి ఇస్తారు. ప్రజలను అడగండి, మీరు కూడా అడగండి. ఏదైనా ఊరు చూసుకొని పోయి అడగండి. ఎట్లా ఉండబోతుంది? బీసీ బిల్లుకి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ మీరంటే మీరని చెప్పి చెప్తుంది. మరో పక్కన ఎట్లా వస్తున్నారు? ఈ రోజు వరకు చూస్తే అంతా బీసీలకు చేసేది మోసం. బీసీలకు అసలు ఒక మంత్రిత్వ శాఖలు కూడా ఇవ్వలేదు, మంత్రులు కూడా సరిగ్గా ఇవ్వలేదు. యాదవులకు, కుర్వ యాదవులకు లేదు, మున్నూరు కాపులకు లేదు, ఎంబీసీ కులాలకు లేదు, ఎక్కడ కూడా స్థానం లేదు కదా. ఇక ఉన్నాయి చిన్న చిన్న ఇవి కూడా లేవు. రేపు ఆయనతో 33% ఉమెన్ రిజర్వేషన్లు కూడా మహిళా ఉమెన్ లేవు, ఉండదు. చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది. అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు అన్నట్లు ఈ లోకల్ బాడీలో 42% ఇస్తేనైనా, యాక్చువల్గా 60% జనాభా 42% ఇస్తేనైనా కొంత రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది. రాజకీయంగా ఫైనల్గా చెప్పండి, ముఖ్యమంత్రి భాష గురించి పదే బట్టలు కూడా తీసుకోవడదామనే భాషకు సంబంధించి మీరేం సమాధానం చెప్తారు? అది ఆయనకు హోదాకు తగ్గదు కాదు. అది ఆయన చిన్నపోతాడు. పబ్లిక్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక డిగ్నిఫైగా మాట్లాడితే ఆయనకు గౌరవం ఉంటుంది. ముఖ్యమంత్రి కంప్లీట్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండలేడు కదా, ఇంకా 3 ఏళ్ళు అయితే అయిపోతుంది. అయిపోయినాక కూడా ఆయన చూసి మళ్ళీ గౌరవంగా మాట్లాడేటట్టున్నాలి. ఇట్లా మాజీ ముఖ్యమంత్రి అగౌరవపరుస్తారు, ఆయన కూడా అగౌరవపరుస్తారు కదా. ఒక ముఖ్యమంత్రి అనేది ఇలా ఒక ఆయన వ్యక్తి కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎట్లా వ్యవహరిస్తారో చూస్తారు. ఒక ఇంటికి పెద్ద అనగా ఓ ఇంటికి రాగానే ఓ ఇంటికి పోతే ఆ ఇంట్లో పెద్ద మనిషి ఎట్లుండి ఏ తరహా చూస్తారని చూస్తారు. ఆయన బట్టలు, మాటలు, నడవడిక చూస్తారు. చూసి ఆ ఇంట్లో ఆ పెద్ద మనిషి మాటలు బట్టి ఆ ఇంటి ఎట్లా వేస్తారని అంచనా వేస్తారు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, మీరు ఇష్టానుసారంగా పెడితే రాష్ట్రం పరువు అవుతుంది, తెలంగాణ పరువు అవుతుంది. కనుక అట్లా చేయొద్దు. సరి చేసుకుంటే వారికి మంచిది, సరి చేసుకోకపోతే వాళ్ళకి నష్టం. ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్కు మా కేటీఆర్ కూడా ఛాలెంజ్ కూడా ఈరోజు ఛాలెంజ్ విసరడం జరిగింది. దమ్ముంటే రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ చర్చకు రావాలి. ప్రతి రంగంలో రాష్ట్రంలో 18 నెలలుగా ప్రతి రంగంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఖచ్చితంగా మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాం. దమ్ముంటే చర్చకు రావాలని చెప్పి ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన భాషను మార్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. లేకపోతే నువ్వు మాట్లాడే భాషతోని తెలంగాణకు రాబోయే రోజులు నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భాషను కూడా చూసి మాట్లాడాలని చెప్పేసి శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.